పాయింట్ల వ్యవహారంలో ఇక్కడ జగన్ కంగారు పడుతున్నాడా? తను తాజాగా రైట్ చేసినటువంటి పాయింట్ వచ్చేటప్పటికి ఆనాడు వివేకానంద రెడ్డిని మా మీద కుటుంబం మీద పోటీకి పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ షర్మిలను పెట్టింది, కుటుంబంలో విభజన తీసుకొస్తోంది అన్నటువంటి వ్యాఖ్యలు కొద్దిసేపటి క్రితం చేశారు. దాన్ని ఎలా చూస్తారు రాజశేఖర్ గారు? రాజశేఖర్ గారు మీద ఆడియో మ్యూట్ లో ఉన్నట్టు చూడండి. వినపడుతుందా? రైట్ రైట్. ఏమంటారు షర్మిల మీద జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు రాజకీయ అరంగేటం కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆవిడిచ్చిన స్టేట్మెంట్ల మీద ముందుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగానో లేకపోతే తోడబుట్టిన వాడిగానో ముందుగా స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మొదటి రోజు ఆయన ఏదైతే మాట్లాడిన మాటలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు అభిమాన సంఘం వాళ్ళు కొంతమంది వచ్చి చేరుతున్నారు, ఏదైతే రాష్ట్రాన్ని విభజించిన పార్టీలో చేరి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా మాట్లాడుతున్నారని ఇండైరెక్ట్ గా మాట్లాడారు. ఈ రోజు జరిగిన ఇంతకుముందు జరిగిన సమావేశంలో చెల్లిని పెళ్లి చేస్తున్నారు, అంతకుముందు బాబాయిని ఇచ్చేసారు, ఇప్పుడు చెల్లిని ఇచ్చేస్తున్నారని డైరెక్ట్ గా షర్మిల గారిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ ని టార్గెట్ చేశారు, షర్మిల ఏమనకుండా కాంగ్రెస్ ని టార్గెట్ చేశారు. ఈ షర్మిల గారిని తీసుకొచ్చి పోటీ పెట్టారండి. ఏదైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఒక విషయంలో మాత్రం ఎందుకనో ఆయన అసలు చాలా పక్కన ఆయన చాలా ఒక దేన్ని కూడా ముందు మీరు మీద పడుతున్నా సరే చెల్లించని నాయకుడిగా ఆయన పేరుంది. కాదే సొంత చెల్లెలు ఏదైతే షర్మిల గారు రాజకీయ వైరంతో బయటికి వెళ్ళిపోవడం, అదే రాజకీయ వైరంగా మారడం, తన ఎక్కుపెట్టిన బాణమే మళ్ళీ తిరిగి తన మీదకి రావడం అనేది ఎందుకు ఆయన కొంచెం లోపల ఆయన కొంచెం ఆవేదన చెందుతున్నట్టు ఉంది. ఆయన ఈ రోజున ఏదైతే ఇంత ముందు ఇచ్చిన మీటింగ్ లో ఆయన అన్న కామెంట్ చూస్తుంటే అదే అనిపించింది. ఎందుకంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ నుంచి మాట్లాడింది ఒక ఎత్తు అయితే, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతో కొంత శాండీ ఉందా అని అనిపించేటట్టుగా పబ్లిక్ నుంచి ఆవిడ ఓన్ చేసుకోవడానికి ఆవిడ చేస్తున్న కామెంట్స్ ని ఈయన కొంచెం బాధించాయి. ఎందుకంటే బాధించడమే కాదు, ఖచ్చితంగా ఆ ప్రభావం కూడా ఉంటుంది. షర్మిల గారు మాట్లాడింది వేరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడింది వేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినా, తెలుగుదేశం నాయకులు మాట్లాడినా, జనసేన నాయకులు మాట్లాడినా అది రాజకీయంగా పరంగా మాట్లాడారు, దాన్ని రాజకీయంగా ఎదుర్కోవచ్చు అనేది ఉంటుంది. కానీ తను ఎంతో అభిమానించి తనతో పాటు నడిచి పాదయాత్ర చేసి తన కష్టాలు ఉన్నప్పుడు తనతో పాటు నడిచిన షర్మిల గారు ఒక్కసారిగా శత్రువుగా మారి శత్రువు పార్టీలో చేరి మళ్ళీ తన మీదకే ఎక్కువ పట్టిన బాణంలా తన మీద విమర్శనాస్త్రాలు చేస్తుంటే దాన్ని ఈయన అంతగా జీర్ణించుకునే పరిస్థితి ఉందనేది ఇందాక ఆయన అన్న మాటల్లో తెలుస్తా ఉంది. కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి బాబాయిని వదిలిస్తూ చెల్లెల్ని వదిలిస్తూ ఇలా పార్టీలు నా మీదకి ఉసుకొలుపుతున్నాయి అన్న మాట మాట్లాడుతున్నాడంటే